చెప్పి పథకాలు ఉన్నాయి. మీరు చెప్పినది ప్రభాకర్ రెడ్డి గారు మీ ఎంపీ 2 ఓట్లు ఇస్తారమ్మా సైకిల్ కేంద్ర మన ప్రభుత్వం ఇస్తారమ్మా సైకిల్ కేంద్ర ఈసారి పెన్షన్ 4000 ఇస్తారు ఈసారి ఇంటికి వచ్చేస్తారు. వాలంటీర్లు కూడా ఉంటారు. సరే మా అమ్మగారు ప్రశాంతమ్మ గారు మీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారమ్మా. మా నాన్నగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సరే ఇద్దరికి 2 ఓట్లు సైకిల్ చేయాలి మీరందరూ. మన ప్రభుత్వం వస్తే మంచి పథకాలు ఉన్నాయి. ఈసారి ఆర్టీసీ బస్సులు ఎక్కితే మహిళలకి ఉచిత ప్రయాణం, అలాగే మహిళలందరికీ 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ లోపల ఉండే ప్రతి మహిళకి నెల 1500 ఇస్తారు. ఆడబిడ్డ నిధి కింద కొత్త పథకం పెట్టారు. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 లెక్కన ఇస్తామని చెప్పి, అలాగే నెల ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ లోపల ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి పథకం కింద 1500 ఇస్తారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. మీకు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈసారి తల్లికి వందనం పథకం కింద ఒక్కరికే ఇస్తున్నారు అమ్మ ఒడి. అది సరిపోవట్లేదని బాబు గారు 2 ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పి తల్లికి వందనం పథకం పెట్టారు. ఒక్కరే చదువుకోవాలా? అందరు చదువుకోవాలా? ఇద్దరు చదవాలి కదా. ముగ్గురు ఇక్కడ బిందుమైన డాక్టర్ ఉంటారు నెల్లూరులో. అందరికి వెళ్ళి కొంచెం వేసుకోండి, స్ట్రోక్ చూసుకోండి. సరే మా అమ్మగారు ప్రశాంతమ్మ మీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మా నాన్నగారు ప్రభాకర్ రెడ్డి గారు మీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తుకి 2 ఓట్లు ఇస్తారండి. 2 ఓట్లు ఇస్తారు సైకిల్కి. మంచి పథకాలు కూడా ఉన్నాయి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. పెన్షన్ 4000 ఈసారి మీ ఇంటికి వచ్చే ఇస్తారు. పెన్షన్ కూడా వాలంటీర్లు వచ్చి ఇంటికి 4000 ఇస్తారు. ఈసారి మమ్మల్ని గెలిపియాలి. 2 ఓట్లు ఇస్తారు. 2 సైకిల్. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన కోవూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఎల్ఐపాలెం బిట్ 1లో ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ సమస్యలు ఏముండాయో కనుక్కొని, అలాగే మన ప్రభుత్వం రేపు వచ్చే సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ ముందరికెళ్తున్నాము. స్పందన చాలా బాగుంది. ఈసారి అందరు మార్పు కోరుతున్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుందని, అలాగే అమ్మగారు గెలుస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభాకర్ రెడ్డి గారి గురించి మీ అందరికీ కూడా తెలిసిందే. ఏంటంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో విపిఆర్ ఫౌండేషన్ కింద దాదాపు 100-150 వాటర్ ప్లాంట్లు, అదేవిధంగా విద్య, ఎన్నో స్కూళ్ళల్లో వాళ్ళ డొనేషన్స్, వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఏంటంటే ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి పర్సంటేజీలు తీసుకోవడమో లేకపోతే అప్పులు తీసుకోవడమో చేయవలసినటువంటి అవసరం ఆ కుటుంబానికి లేదు. వాళ్ళ సేవతో ఉపయోగపడేటటువంటి డబ్బులు అయితే ఏమి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైతే ఏమి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైతే ఏమి, 3 నిధులతో కూడా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.